మెదక్ జిల్లా నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ యందు 2 నెలల నుంచి ధాన్యాన్ని తరలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం పట్ల వ్యవసాయ మార్కెట్ కమిటీకి బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్ మల్లేష్ గౌడ్ విచ్చేసి రైతులకు భరోసా కల్పించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం మరియు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్లక్ష్యం పట్ల వారు మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రైతులకు జరుగుతున్న ఇబ్బందిని చూస్తున్నారు తప్ప ఏమీ చేయడం లేదని, అకాల వర్షాల వల్ల చేతికి వచ్చిన పంట మొలకలు వచ్చి ధాన్యం నష్టపోతుందని, వీటిని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ ఇలాంటి విషయాలు చూసి చూడనట్టు ప్రవర్తించడం సరికాదని, వెంటనే రైతులకు న్యాయం చేయాలని, లేని పక్షంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని డిమాండ్ చేశారు. నాంతే కూడా మంచిగా ఎండ పోసిన, మంచిగా తీసుకొచ్చి నింపించిన, కాంట పెట్టిండు. నిగెళ్ళినా నింపుతా, రేపు నింపుతా. లారీ లిగాలు వస్తాయి, రేపు వస్తాయి ఇక వస్తాయి, నింపుతా అనడమే లేదు. నింపుడు లేతే తిరిగి ఆశ వస్తుందన్న. ఎన్ని రోజులు అవుతుందంటే మాకు అంత ఇబ్బంది అవుతుంది. మీరు చేయాలి చెప్పి ఒడ్లను తీసుకొచ్చి ఏం చేసుకోవాలి? తీసుకపోయాక నేట్లో పోయినా, లేకపోతే అవి ఏం చేయాలి సార్? పెద్ద పరిస్థితి అని, లేకపోతే ఏమైనా మంది తెచ్చుకుని గుల్కలు మా ఒడ్లు అసలు పోతేనే లేవు. లారీలు వస్తున్నాయి అంటున్నారు, వస్తూనే లేవు. రోజు తిరిగి ఆస్ట్ వస్తుంది. ఎన్ని రోజులని తిరగాలి? మా పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఎన్ని రోజులు ఇన్నే ఉండాలి? రోజు రావాలి పోవాలి కష్టమవుతుంది సార్ మాకు. ఇది ఇట్లనే ఉంటుందా? మరి ఏం చేస్తుందా తెలియదు. ఏ ఊరమ్మా మీది? మాది లింగాపూర్ లాలుతండా సార్. ఎన్ని రోజులు అవుతుంది వడ్లు తీసుకొచ్చి? 2 నెలలు అవుతుంది. అప్పటి నుండి కాంటలు కష్టంతో చేశారు, నానిపోయినాయి, మళ్ళీ ఎండి పెట్టినాము. నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్లో రైతుల గోషలు చూసినట్టయితే మరి చాలా ఘోరంగా ఉన్నాయి. మరి రైతులు 2 నెలల క్రితము వ్యవసాయ మార్కెట్కు మన వడ్లు అమ్ముకుందామని తీసుకొని రావడం జరిగింది. మరి మధ్యలో అకాల వర్షాలు వచ్చినాయి, వర్షాలకు తడిసినాక కూడా మళ్ళీ వాటిని వీళ్ళందరూ కూడా వాళ్ళ పనులన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడే వడ్లు మళ్ళీ ఎండబెట్టి మరి బాగా ఎండిన వడ్లు ఇప్పుడు 2 నెలలు అవుతుంది. వెంకటేశం కానీ లాలు తాండా నుంచి కానీ వడ్లు తీసుకొచ్చి మరి ఇక్కడ ఈ వ్యవసాయ మార్కెట్లో ఇప్పటికీ ఇంకొక 2200 టన్నుల వడ్లు ఇక్కడున్నాయి. ఈ వడ్లను మరి తీసుకుపోవాలనంటే మరి లారీలు లేవని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మరి ఎమ్మెల్యే మన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, మేడం గారు మీరు రండి, ఈ మార్కెట్ యార్డ్కు రండి, ఒక్కసారి వీళ్ళ రైతుల ఘోషలు వినండి. మరి వీళ్ళ వడ్లను మాత్రము తొందరగా తరలించాలి. ఎందుకంటే పంటలు మళ్ళీ ఇప్పుడు రేపో మాపో దుక్కులు దున్నుకునే దినం వచ్చింది. ఒక్క పంట పండాలనంటే 4 నెలలు పంట పండిస్తాడు రైతు కష్టపడి. మళ్ళీ అదే పంటను మార్కెట్కు తీసుకొని వస్తే కనీసం 2 నెలలు అవుతుంది. ఇంతవరకు రైతుల వడ్లు మార్కెట్ నుంచి పోలేవు. మరి రేపో మాపో వర్షాలు పడే సూచన ఉన్నది. మరి హెచ్చరికలు కూడా చేస్తున్నారు వాతావరణ శాఖ వాళ్ళు, మరి వర్షాలు వస్తాయని చెప్పి. మరి ప్రభుత్వము ఇంత మొద్దు నిద్రలా ఎందుకున్నది అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఈ యొక్క దివాల్కోర్ ప్రభుత్వం రైతులతోని ఓట్లు వేయించుకున్నారు. ఎంతోమంది రైతులు మరి ఈ 2 లక్షల రుణమాఫీ చేస్తారని చెప్పి, మా ఇంట్లో ఆడపిల్లు ఉంటే ఆడపిల్ల పెళ్లికి తులం బంగారం ఇస్తారని చెప్పి, మరి మహిళలు ఉంటే మహిళలకు 2500 ఇస్తారని చెప్పి, మరి 4000 పింఛన్ ఇస్తారని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.